సాయికృష్ణ కుటుంబ సభ్యులు వైసీపీ నేతలు పరామర్శించారు. ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తారని నేతలు మండిపడ్డారు. ఘటనపై మరిన్ని విషయాలు బయటికి రావాల్సి ఉందన్నారు. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు నేతలు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి విధానానికి మాత్రం వ్యతిరేకం తప్పితే మేము చట్టపరమైనటువంటి న్యాయం జరగాలనేటువంటిదే మేమందరం అనుకునేది. ఆ కుటుంబానికి ఆ చనిపోయిన వ్యక్తిని ఎవరు తీసుకొచ్చేవారు, ప్రభుత్వాన్ని తీసుకురాదు, ఎవరు తీసుకురాలేరు, కోర్టులు కూడా తీసుకురాలేవు. కానీ ఇటువంటి దుర్మార్గంగా ప్రభుత్వాలు అనేటువంటిది ఒక మనిషిని తీసుకొచ్చి బూడి చేయటం అనేటువంటిది అతను ముద్దాయి అవ్వచ్చు, కాదని మేము అంటలేదు. ఆ ముద్దాయిని బూడి చేసినటువంటి విధానానికి మేము వ్యతిరేకమైనటువంటిది మాత్రమే చెప్పదలుచుకుని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చాను తప్పితే అంతకు మించినటువంటి ఏ ఉద్దేశం లేదు. దీంట్లో ఒక నాగరాజు అన్నటువంటి సీఏని మాత్రం ముద్దాయిని చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు వీళ్ళందరూ. ప్రస్తుతానికి ముద్దాయిగా అతన్ని చూపెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కానీ ఒక నాగరాజు పై అధికారులకు తెలియకుండా జరిగినటువంటి విషయం కాదనేటువంటిది మా అందరం ప్రగాఢంగా మాకున్నటువంటి కాస్త అవగాహనలో మాకు అర్థమైనటువంటిది. దీంట్లో సిపి గారిని, ఉన్నతాధికారులను ఇంకా కొంతమందిని తప్పించి ఈ కేసులో నాగరాజుని బలిపశం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు జరగకూడదనేటువంటిదే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో ఎవరెవరికి తెలుసో సిట్ అనేటువంటిది వేశారు. దానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఉంది. ఈ టాస్క్ ఫోర్స్ ని పంపించింది ఎవరో, ఈ ముద్దాన్ని తీసుకొచ్చింది ఎవరో, చంపేసింది ఎవరో అన్ని పై అధికారులకి ఎవరికే తెలియకుండా ఒక్క నాగరాజు వల్ల, సీఏ వల్ల జరిగిపోయింది అనేటువంటిది మాత్రం చాలా తప్పు. ఇది ఆ కుటుంబ సమస్య కాదు, ఇది సమాజపు సమస్య. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో చంపేసినటువంటి సంఘటన, చంపేసి శవాన్ని మాయం చేసినటువంటి సంఘటన, ఆ శవం ఎక్కడుందో దొరకనటువంటి సంఘటన. ఇది సమాజం ఉలిక్కి పడేటటువంటి పెద్ద ప్రమాదకరమైనటువంటి క్రైమ్. దీన్ని సమాజం సహించడానికి వీల్లేదు. వీ విల్ ఫైట్ అవుట్. సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక పార్టీగా, ఒక పౌరుడిగా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానాల్లో కూడా ఫైట్ చేస్తాం. ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మాత్రమే బయటకు వస్తుంది, లేదా సిట్టింగ్ జడ్జి ద్వారానే బయటకు వస్తుంది. లేకపోతే దీన్ని మసిబూసి మారేడికాయ చేస్తారనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. అదేవిధంగా ఈ కేసులో తుదికంటూ పోరాడతాం. వాళ్ళు ఉన్నా లేకపోయినా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఈ సమస్య సమాజపు సమస్య. పోలీసులు దారుణంగా మనుషులను చంపేస్తున్నటువంటి సమస్య, అన్యాయంగా కేసులు పెడుతున్న సమస్య. ఈ సమస్య మీద మేము ఖచ్చితంగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఆయన చచ్చిపోయాడు, బూడిదైపోయాడు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం మేము చెప్పాం, వాళ్ళ కుటుంబం చెప్పింది. అప్పుడు ఒప్పుకోవాలా? ఏ ఫోటోలు రిలీజ్ చేస్తే దొంగ ఫోటోలు అన్నారు. తీసుకురండి బాబు అంటే బూడిద ఉంది అంటున్నారు. ఇవాళ బూడిద అక్కడ దొరికింది అంటున్నారు. ఏంటి మలుపులు తిరిగేది? మలుపులు తిరగటం ఒకటి. రౌడీ షీటర్ సాయికృష్ణ అంటే ఫోకస్ చేస్తున్నారు. అబ్బో పెద్ద రౌడీ అండి, మామూలు రౌడీ కాదు. తినటానికి తినలేదు వాళ్ళ అమ్మకి. వాడు ఎక్కడికి వెళ్ళి పేపర్ బాయ్గా పనిచేస్తున్నాడు. రౌడీ షీటర్ అంట, డాన్ అంట, హత్యలు చేశాడంట, పెద్దగా చూపించేస్తున్నారు. అంటే చంపడం కరెక్ట్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చచ్చిపోయిన వాడికి అండగా ఉండండి. ఒక క్రైమ్ జరిగింది, దారుణమైన క్రైము. ఆ క్రైమ్ని బయటకు తీసుకురావాల్సింది పోయి దాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎవ్వరూ సహించకూడదు పార్టీలు.